తెలంగాణ అమరవీరులకి జోహార్లు అర్పించుకుంటూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారికి జోహార్లు అర్పించుకుంటూ ఈరోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. ఈ ప్రెస్ మీట్కి హాజరైనటువంటి మా రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ, అదేవిధంగా మహిళా నాయకురాలు అందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు. అదేవిధంగా మా యొక్క మీడియా సోదరులకి తెలంగాణ ఉద్యమ నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకాలకి 250 గజాల ఇంటి స్థలం ఇస్తాం, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని ఆ రోజు మేనిఫెస్టోలో 6 గ్యారంటీ హామీల్లో పెట్టడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చి నేటికి దాదాపు 17-18 నెలలు కావస్తుంది. జూన్ 2న ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఉద్యమకాలకు ఇచ్చిన హామీల మీద ఒక ప్రకటన చేస్తారని రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకాలందరూ కూడా ఆశతో చూసారు. కానీ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ మంత్రులు కానీ ఎవ్వరు కూడా ఉద్యమకాల హామీల మీద ఎటువంటి ప్రకటన చేయలేదు. దానికోసమే తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఉద్యమకాలకు ఇచ్చిన హామీలని అమలు చేయాలని ఒక కార్యాచరణ తీసుకుంది. ఆ రోజు మా తెలంగాణ మాకు కావాలని ఎట్లా మనందరం కూడా ఉద్యమం చేసినామో, ఈరోజు తెలంగాణ ఉద్యమకాలకు ఇచ్చిన హామీలని, మా ఉద్యమకాలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతూ నిన్నటి నుండి కార్యాచరణ ప్రారంభించడం జరిగింది. నిన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు వర్ధంతి ఉండే, తెలంగాణ జాతిపిత తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా నిన్న తెలంగాణ ఉద్యమకారుల ఐక్యతా దివస్గా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకున్నాం. ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో 33 జిల్లాల్లో ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇక్కడ రాష్ట్ర కమిటీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా, మీరు ముఖ్యమంత్రి అయినా ఉద్యమకారుల త్యాగాల వల్లనే మీరు ముఖ్యమంత్రులు అయ్యారు. కేసీఆర్ 10 సంవత్సరాలు ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసిండు కాబట్టే గత ఎన్నికలలో కేసీఆర్ గారిని ఓడించడం జరిగింది. కేసీఆర్ గారిని ఓడించి కాంగ్రెస్ పార్టీ విజయంలో తెలంగాణ ఉద్యమకారులు ముఖ్య భూమిక పోషించడం జరిగింది. మరి మీరు కూడా కేసీఆర్ లెక్కనే ఉద్యమకాలను విస్మరిస్తే కేసీఆర్ గారికి పట్టిన గతే మీకు కూడా పడుతుందని కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకు అంటే, ఈరోజు మీరు తెలంగాణగా ప్రజాప్రభుత్వంగా అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారు, వాటిని స్వాగతిస్తున్నాం. కానీ ప్రత్యేక రాష్ట్రంలో ఉండటానికి కారణమైనటువంటి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను మాత్రం మీరు మర్చిపోయారు. మరి మీరు స్పష్టమైన ప్రకటన చేయమంటారు. మీరు చెప్పినట్టు ఆర్థిక పరిస్థితి బాగలేదు, దాన్ని కూడా మేము ఒప్పుకుంటున్నాం. ఈరోజు 250 గజాలు ఇంటి స్థలం అంటున్నారు, దానికి ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక భారం లేదు ఈరోజు. ఎందుకంటే కొన్ని వేల లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు ప్రతి జిల్లాలో ఉన్నాయి. మరి వాటిని నీయడానికి ఖర్చు ఏముంది ప్రభుత్వానికి? మరి రేవంత్ రెడ్డి గారు ఆలోచించమని పదే విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా సంక్షేమ పథకాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ, రాజీవ్ యువ వికాసంలో 20% కోటా ఇవ్వండి, దానికి ఎటువంటి ఆర్థిక భారం లేదు. ఇలా ప్రభుత్వానికి మీరు ఆర్థిక భారం పడకుండా తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఒక సూచన చేస్తుంది రేవంత్ రెడ్డి గారికి. మీరు చెప్తున్నట్టు కేసీఆర్ గారు దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థలో మిమ్మల్ని గొంతెమ్మ కోరికలు అడగట్లే. మీకు ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడకుండా ఉండడం కోసమే మేము సూచించేది ఏంటంటే, ప్రభుత్వ భూములు కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి, వాటిని ఇవ్వడానికి ఏముంది? ఇక్కడ మన దగ్గర మన బాలాజీ నగర్ కానీ ఇక్కడ ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి ప్రభుత్వ భూములు. మరి ఉద్యమకారులకు ఇవ్వడానికి ప్రాబ్లం ఏం లేదు ప్రభుత్వానికి. అదేవిధంగా ఉద్యమకారులని గుర్తించడానికి కమిటీ వేయమంటారు ముఖ్యమంత్రి గారిని. ఈరోజు కమిటీ వేయడానికి ఎటువంటి ఖర్చు లేదు. మొట్టమొదటిగా మీరు ఉద్యమకారులని గుర్తించడానికి ఒక కమిటీ వేసి గుర్తింపు కార్డులు ఇవ్వండి, దాంట్లో సగం సమస్య పోతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు మాకు కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా గౌరవం ఉంది. సోనియా గాంధీ గారిని తెలంగాణ తల్లిగా గౌరవిస్తాం, అదేవిధంగా సుష్మా స్వరాజ్ గారిని గౌరవిస్తాం, మీరా కుమార్ గారిని గౌరవిస్తాం. కానీ ఉద్యమకారులు ఈరోజు చాలా ఆందోళనలు ఉన్నారు. ఎందుకంటే ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారిని 2 సార్లు ముఖ్యమంత్రి గెలిపించింది ఉద్యమకారులు. అప్పుడు 14 సంవత్సరాలు ఉద్యమం చేసిన కేసీఆర్తోని, అదేవిధంగా జేఏసీ పేరు మీద ఆ 14 సంవత్సరాలు ఉద్యమంలో నష్టపోయారు. మళ్ళీ 10 సంవత్సరాలు అంటే 24 సంవత్సరాలు, ఇప్పుడు ఇదొకటి 20 సంవత్సరాలు. అంటే అప్పుడు 20 సంవత్సరాలు ఉన్న యువకులు ఈరోజు 50 సంవత్సరాలు జరిగి ఆరోగ్య సమస్యలు వచ్చి కుటుంబాలు కూడా పోషించుకోవడం కష్టంగా మారింది. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలకి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, మీకు ఎలక్షన్లో మాత్రం ఉద్యమకారుల ఓట్లు కావాలి.
ఎలక్షన్లో మాత్రం ఉద్యమకారులు మీ జెండాలు మోయడానికి ఉద్యమకారులు కావాలి. మీరు గెలిచిన తర్వాత మాత్రం ఉద్యమకారులు మర్చిపోతున్నారు. కాబట్టి అన్ని పార్టీలు హెచ్చరిక చేస్తున్నాం. మరి కేసీఆర్ గారు ఆయన 14 సంవత్సరాలు ఉద్యమకాన్ని తిప్పుకొని 10 సంవత్సరాలు మర్చిపోయాడు. మరి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మర్చిపోయాడు, మేము గెలిపిస్తే మేము చేస్తామని రేవంత్ రెడ్డి గారు కూడా ఉద్యమకాలని ఓట్లు వేయించుకున్నాడు. మరి ఈయన గెలిచిన తర్వాత కూడా ఉద్యమకాలు మాట ఎత్తట్లేదు. మరి ఇలా ఉద్యమకాలు చాలా ఆందోళన ఉన్నారు. తప్పకుండా ఉద్యమకాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మా కార్యాచరణ సెప్టెంబర్ 17 వరకు ఉన్నది. రేపు 30వ తారీఖున అంటే వచ్చే సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత దీక్షలు చేస్తున్నాం. ఈ దీక్షల్లో భాగంగా ప్రతి కలెక్టర్ కూడా కలెక్టరేట్ల ముందు ఈ శాంతియుత దీక్షలు చేసి కలెక్టర్లకి కూడా వాళ్ళకి వినతి పత్రాలు ఇస్తున్నాం. తర్వాత 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ వాళ్ళకి కలిసి మీరు గొంతెత్తండి, ఉద్యమకాల గురించి మాట్లాడండి, వాళ్ళకు కూడా వినతి పత్రాలు ఇస్తున్నాం. అదేవిధంగా ఈలోపు రేవంత్ రెడ్డి గారి యొక్క అపాయింట్మెంట్ కూడా అడుగుతున్నాం. ఎన్ని అయిన తర్వాత ఇందిరా పార్కు దగ్గర వేలాది మందితో ధర్నా నిర్వహిస్తున్నాం ఆగస్టులో. అక్కడ కూడా ప్రభుత్వం చేయకపోతే చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా మేము తీసుకోబోతున్నాం. ఢిల్లీలో రాహుల్ గాంధీ గారిని కలిసి ఖర్గే గారిని కలిసి మరి మీరే ప్రకటన చేసిర్రు, మరి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఉద్యమకాలకు ఇచ్చిన హామీలు మర్చిపోయింది, మరి మీరు ఇచ్చిన హామీలు ఇచ్చిన మాట మీద నిలబెడతారని ప్రజలకు నమ్మకం ఉండే సోనియా గాంధీ గారు స్వయంగా ప్రకటించారు. మరి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటకి మరి మాట తప్పుతున్నారని రేపు భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా తెలిసేటట్టు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారికి కూడా లేఖలు ఇవ్వబోతున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, దయచేసి ఎవరు కూడా ఆందోళన పడమాకండి. ఎందుకంటే ఇది మన తెలంగాణలో మన ఉద్యమాలతో మన తెలంగాణ వచ్చింది. ఈ రాజకీయ నాయకులతో రాలే తెలంగాణ, ఉద్యమకాల త్యాగాలతో వచ్చింది తెలంగాణ. కేసీఆర్ని ముఖ్యమంత్రి చేసింది మనం, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది మనం, కేసీఆర్ని ఓడించింది మనం. రేపు రాబోయే రోజుల్లో కూడా ఉద్యమకారులు అందరం కూడా ఐక్యమవుదాం. ఎవరైతే ఉద్యమకారులను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు కూడా తగిన బుద్ధి చెప్పడానికి మనందరం ఐక్యమవుదాం. ఇప్పటి వరకు అన్ని పార్టీల జెండాలు మోసినాం, మన జెండాని మనం మోసుకుందాం. ఉద్యమకారుల జెండాను మోసుకొని ఒక ప్రత్యామ్నాయ వేదికగా ఎదుగుదాం. ఈ రాజకీయ నాయకులు కేవలం తమ పదవుల కోసమే ఉద్యమకాలను వాడుకుంటున్నారు, తమ అధికారం కోసమే ఉద్యమకాలను వాడుకుంటారు. కాబట్టి ఉద్యమకాల గురించి ఆలోచించే వేదికగా మన అందరం కూడా మారదామని ఎవరు కూడా అధైర్యపడొద్దు. కొంతమంది ఉద్యమకారులు మేము ఆ రోజు 1200 మంది బలిదానాలు చేసుకున్నారు, ఈ రోజు మేమని బలిదానం చేసుకుంటే హామీలు నెరవేరుతాయి అంటున్నారు. అటువంటి ఆలోచన ఎవ్వరు కూడా రావద్దని కూడా తెలంగాణ ఉద్యమకాల ఫోరం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరోసారి కొట్లాడి ఉద్యమకాలకు ఇచ్చిన హామీలను మనం నెరవేర్చుకుందాం. అంతేగాని ఎవరు కూడా అధైర్యపడవద్దు, ఎటువంటి వేరే ఆలోచనలు కూడా చేయొద్దని కూడా తెలియజేసుకుంటూ అన్ని పార్టీలకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల లోపు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్ల కూడా ఉద్యమకారులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఈరోజు పిలుపునిస్తుంది. ఈ సందర్భంగా మరొకసారి ఉద్యమకారులందరూ కూడా ఉద్యాన నమస్కారాలు. మా రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ, గ్రేటర్ హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సభ్యులకి, మహిళా నాయకులందరూ కూడా ఉద్యాన చేసుకుంటూ మీడియా మిత్రులు కూడా ఈ యొక్క కాపురాలోనే మేము ఉద్యమ సభలో గగన్ బదర్ కానీ నేను కానీ అనేక మంది ఇక్కడ అనేక కార్యక్రమాలు మనం చేయడం జరిగింది. మన ఉద్యమ జర్నలిస్ట్ మిత్రులు కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి జై తెలంగాణ, జై తెలంగాణ.